ఈ వీడియోలో మనం భ్రమణ సౌష్టవము అంటే ఏమిటో నేర్చుకుంటాము. ఇంట్రడక్షన్ టు రొటేషనల్ సిమెట్రీ. అసలు భ్రమణ సౌష్టవము అంటే ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో మనం రొటేషనల్ సిమెట్రీ అంటాము. అంటే ఒక ఆకారాన్ని దాని కేంద్రం చుట్టూ ఒక నిర్దిష్ట కోణంలో తిప్పినప్పుడు అది మళ్ళీ తన అసలు ఆకారంతో పూర్తిగా సరిపోతే ఆ ఆకారానికి భ్రమణ సౌష్టవం ఉంది అని అనవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. ఏమంటున్నారు? ఈ క్రింది ఆకారాలలో 180 డిగ్రీల భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉన్న ఆకారాలు ఏవి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకు కిందన 6 ఆకారాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఆకారంలో కూడా 2 ఉన్నాయి. ఇక్కడ ఏం అడుగుతున్నారు? 180 డిగ్రీల భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉన్న ఆకారాలు ఏవి అని అడుగుతున్నారు. అసలు 180 డిగ్రీల భ్రమణ సౌష్టవము అంటే ఏమిటి? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆకారాన్ని తీసుకొని దాని కేంద్రం చుట్టూ 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి. అప్పుడు తిప్పక ముందు ఉన్న ఆకారము 180 డిగ్రీల కోణంతో తిప్పిన తర్వాత ఆకారము రెండూ ఒకే విధంగా ఉంటే దాన్ని మనం 180 డిగ్రీల భ్రమణ సౌష్టవం కలిగి ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మొదటి ఆకారం ఏమిటి? చతురస్రము. ఇప్పుడు ఈ చతురస్రాన్ని దాని కేంద్రం చుట్టూ, అంటే కేంద్రము అంటే ఎక్కడ ఉంటుంది? సరిగ్గా మధ్యలో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ చతురస్రాన్ని దాని కేంద్రం చుట్టూ 180 డిగ్రీల కోణంతో తిప్పుదాం. అంటే ఇప్పుడు చూడండి, 90 డిగ్రీల కోణంతో తిప్పినప్పుడు ఈ విధంగా ఏర్పడుతుంది. మరొక 90 డిగ్రీల కోణంతో తిప్పినప్పుడు ఇది మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీల కోణంతో తిప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, రెండు ఆకారాలు ఏ విధంగా ఉన్నాయి? రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆకారము అంటే చతురస్రము 180 డిగ్రీల భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉంది అని మనం చెప్పచ్చు. రెండవ ఆకారం ఏమిటి? సమలంబ చతుర్భుజము. ఇప్పుడు దీన్ని మనం దీని కేంద్రం చుట్టూ, అంటే సరిగ్గా మధ్యలో ఉన్న బిందువు చుట్టూ మనం తిప్పాము అనుకోండి. ఈ విధంగా తిప్పితే ఇది 90 డిగ్రీల కోణము. ఇంకొక 90 డిగ్రీల కోణంతో తిప్పినప్పుడు ఇది 180 డిగ్రీల కోణంతో తిప్పడము. అయితే ఇప్పుడు రెండు ఆకారాలను ఒకసారి చూడండి, ఏ విధంగా ఉన్నాయి? రెండు కూడా ఒకేలా అయితే లేవు. చూడండి, తిప్పిన తర్వాత ఏ విధంగా మారింది? పైన ఉన్న భుజము అనేది కిందకు వచ్చింది, కింద ఉన్న భుజము అనేది పైకి వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి ఈ రెండు ఒకేలా లేవు. కాబట్టి ఈ ఆకారానికి 180 డిగ్రీల భ్రమణ సౌష్టవం లేదు అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మూడవ ఆకారాన్ని చూడండి, ఏముంది? నక్షత్రాకారం. ఇప్పుడు దీన్ని మనం దీని కేంద్రం చుట్టూ, అంటే సరిగ్గా మధ్యలో ఉన్న బిందువు చుట్టూ తిప్పినప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా తిప్పితే 90 డిగ్రీల కోణము, ఇంకొక 90 డిగ్రీల కోణం తిప్పినప్పుడు 180 డిగ్రీల కోణంతో తిప్పడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి, రెండు ఆకారాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆకారము 180 డిగ్రీల భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉంది అని మనం చెప్పచ్చు. నాలుగవది ఏమిటి? సమాంతర చతుర్భుజం. ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజాన్ని దాని కేంద్రం చుట్టూ మనము 90 డిగ్రీలు తిప్పాము అనుకోండి, ఈ విధంగా ఏర్పడుతుంది. ఇంకొక 90 డిగ్రీలు తిప్పితే 180 డిగ్రీల కోణం అవుతుంది. ఇప్పుడు చూడండి, తిప్పిన తర్వాత తిప్పక ముందు కూడా రెండు ఏ విధంగా ఉన్నాయి? ఒకేలా అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ఆకారము 180 డిగ్రీల భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉంది అని మనం చెప్పచ్చు. తర్వాత ఏముంది? లంబకోణ త్రిభుజము అనేది ఉంది. ఇప్పుడు దీన్ని మనం దీని కేంద్రం చుట్టూ, అంటే సరిగ్గా మధ్యలో ఉన్న బిందువు చుట్టూ తిప్పాము అనుకోండి. ఈ విధంగా తిప్పితే ఇది 90 డిగ్రీల కోణము, ఇంకొక 90 డిగ్రీలు తిప్పినప్పుడు ఇది 180 డిగ్రీల కోణము అవుతుంది. ఇప్పుడు చూడండి, తిప్పక ముందు తిప్పిన తర్వాత రెండూ కూడా ఒకే విధంగా అయితే లేవు, అవునా? కాబట్టి ఈ ఆకారానికి 180 డిగ్రీల భ్రమణ సౌష్టవం లేదు అని మనం చెప్పచ్చు. అలాగే ఇంకొకటి ఏముంది? గాలిపటం. ఈ గాలిపటాన్ని మనం ఈ విధంగా తిప్పాము అనుకోండి, ఇది 90 డిగ్రీల కోణం, ఇంకొక 90 డిగ్రీల కోణం తిప్పితే ఇది 180 డిగ్రీల కోణం. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి? ఒకేలా అయితే లేవు, మారిపోయాయి, అవునా? కాబట్టి ఈ ఆకారానికి 180 డిగ్రీల భ్రమణ సౌష్టవం లేదు అని మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఆకారాన్ని మనం 180 డిగ్రీల కోణంతో తిప్పడం జరిగింది. ఏ దిశలో తిప్పాము? సవ్య దిశలో తిప్పాము, అంటే గడియారం ముళ్ళు తిరిగే దిశలో తిప్పాము. ఒకవేళ అపసవ్య దిశలో తిప్పమని అడిగితే మనం ఆ విధంగా తిప్పచ్చు. అయితే ఇక్కడ మనకు
ఎన్ని ఆకారాలు 180 డిగ్రీల భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయి? మొదటిది చతురస్రము, అలాగే మూడవది నక్షత్రాకారము, నాలుగవది సమాంతర చతుర్భుజము. ఈ మూడు కూడా 180 డిగ్రీల భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయి అని మనం చెప్పచ్చు.